హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మరొక వంటకంతో మీ ముందు వచ్చాను. ఏం లేదు ఫ్రెండ్స్, పపాయ అంటే బాగాక కట్ చేసుకొని తింటాము. అందులో మనము ఇంకా వేరే వేరే ఐటమ్స్ అన్నీ చేయొచ్చు అన్నమాట. కాస్త పచ్చిగా ఉండే పపాయ తీసుకుంటే బాగుంటుందన్నమాట. పండు పపాయ కన్నా ఇందులో మనం తాలింపు చేసుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు, గుజ్జు కూర చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేయాలని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు తాలింపు చేస్తామన్నమాట. పట్టు తీసుకొని ఈ పపాయకి సన్నగా కట్ చేసి పెట్టుకుంటాము. చూడండి, మరీ అంత పండు కాదు, మరీ అంత పచ్చి కాదు, కాబట్టి మనం వాడుకోవచ్చు అన్నమాట. తాలింపుకి బాగానే ఉంటుంది, హల్వాకిను బాగానే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో ఉండే గింజలన్నీ తీసేసి, పెద్దది కాబట్టి నేను రెండుగా కట్ చేసుకొని తీస్తున్నా, లేకపోతే పట్టుకొని సాను అవ్వట్లేదు. చాలా పెద్దది ఇది కాయి. రెండుగా కట్ చేసి గింజలు తీసి పొట్టలు తీసుకుంటాము. ఇలా పిల్లర్తో క్లీన్గా ఇలా పీల్ చేసుకొని వెళ్ళి పొట్టు మొత్తం ఇలా పీల్ చేసుకొనేసినాక ఇది అలా తెల్లగా ఉంటుంది కదా, ఇదంతాను చాక్లో తీసుకొనేసి సన్నగా బద్దలు చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఉంటుంది కదా, ఈ వైట్ పాట్ అంతాను తీసేయాలి. ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా సన్న సన్న బద్దలు అన్నీ కట్ చేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకొని ఉడకపెట్టాలి. ఇలా మొత్తం కుక్కర్లోకి తీసుకొని ఇందులోకి నీళ్ళు కాస్తంత ఉప్పు వేసుకొని మనము ఒక విజిల్ రానిస్తే చాలు, ఎక్కువ అవసరంలే. ఎందుకంటే పచ్చిది కాబట్టి ఉడికేది లేట్ అవుతుంది. అందువల్ల ఒక విజిల్ రానిచ్చేస్తే తొందరగా అయిపోతుంది అన్నమాట. పపాయ కాస్త మునిగేంత వరకు నీళ్ళు వేసుకుంటాము. కాస్త పసుపు వేసుకుంటాము. ఇందులోకి ఉప్పును వేసుకుంటాము. ఉప్పును కాస్త వేసుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు మూత మూసి పెట్టేస్తాము. అంతలోపలే వేసుకుంటాము. చూడండి, ఒకటిలా ముట్టుకొని చూస్తే మనకు ఉడికింది. ఒకటి చాలు, చాలా 2-3 వచ్చిందంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి, బాగుండదు అనమాట. ఇప్పుడు నీళ్ళంతా వంపేసుకుంటాము. ఇప్పుడు దీనికి ఒక తిరాబాతు పెట్టుకుంటాము. ఒక బాండ్లీ పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయల పేస్టు, కాస్త పచ్చి కొబ్బరి, కరివేపాకు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కనే ఆవాలు కాస్త, ఉద్దిపప్పు కాస్త, శనగబేడలు కాస్తంత, జీలకర్ర కాస్త, ఆవాలు చిటపట్లాడుతూ ఉంది. ఇందులోకి ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకొనేస్తాము. ఎర్రగడ్డలు కాస్త మగ్గనివ్వాలి. కాస్తంత ఉప్పు వేసుకుంటాము. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పులు ఉడికిపెట్టేటప్పుడు వేసాం కాబట్టి అందులోనే ఉంటుంది, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వేస్తే ఎర్రగడ్డలు తొందరగా మగ్గుతాయి. ఎర్రగడ్డలు మగ్గతానే పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. కరివేపాకు, పచ్చి కొబ్బరి సాను ఇందులోకి వేసి ఒక 2 నిమిషాలు కలబెట్టేసి ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పచ్చి పపాయ ఇందులోకి వేసుకుంటాము. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి పచ్చి పపాయలో, హెల్త్కి చాలా మంచిది. ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే వాళ్ళు మాత్రం పచ్చి పపాయ తినద్దండి, ఇంకందరూ తినచ్చు అనమాట. షుగర్కి సాను చాలా మంచిది, షుగర్ లెవెల్స్ సాను కంట్రోల్ వస్తుంది అనమాట. ఇది సి విటమిన్ సాను ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది చాలా మంచిది, హెల్త్కి బలము ఇస్తుంది, ఆరోగ్యానికి సాను మంచిది. సమృద్ధి పోషకాలన్నీ ఉంటాయి ఇందులో.
వీక్లీ వన్స్ తినచ్చు అనమాట. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్, మన పచ్చి పపాయ తాలింపు రెడీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్